బంగ్లాదేశ్లో 1971లో పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం పాల్గొన్న ముక్తివాహిని సేనకు సంబంధించిన కుటుంబాలకు 30% రిజర్వేషన్ల అంశం చిలికి గాలివానగా మారింది. అది బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న అవామీ లీగ్ నేత షేక్ హసీనా తన పదవికి రాజీనామాకు దారితీసింది. అంతేకాదు, ఆమె దేశాన్ని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పక్కన ఉన్న బంగ్లాదేశ్లోని పరిణామాలు భారత్పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లటంలో సక్సెస్ అయిన అల్లరి మూకలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ప్రధాని అధికార నివాసంలోకి చొరబడి లూటీ చేశారు. అంతేకాదు, అవామీ లీగ్ మద్దతుదారుల ఇళ్లపై దాడులకు తెగపడ్డారు. ఇక బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు అవామీ లీగ్ మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు. దీంతో అల్లరి మూకలు వాళ్లను టార్గెట్ చేశాయి. అవామీ లీగ్ మద్దతుదారుల హిందూ నేతల ఇళ్లతో పాటు హిందువులను టార్గెట్ చేస్తూ అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. అంతేకాదు, అక్కడ ఉన్న పలు దేవాలయాలను, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పలు ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకుని ఊచకోత కోయటం మొదలుపెట్టారు. వారి ఆస్తులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. అయినా ప్రపంచ దేశాలు మాత్రం ఈ విషయమై స్పందించటం లేదు. అక్కడ హిందువులు ప్రాణాలు అరచేత పెట్టుకుని పక్కన ఉన్న భారత్ వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న పంచగఢ్ జిల్లాలోని 22 ఇళ్లు, జనైదాలో 20కి పైగా ఇళ్లు, జెసోర్లో 22 హిందువుల దుకాణాలను అల్లరి మూకలు లూటీ చేశారు. అనేక జిల్లాల్లోని దేవాలయాలు ధ్వంసం చేసినట్టు సమాచారం. మొత్తం దాడుల్లో దాదాపు 400 మందికి పైగా మరణించినట్టు సమాచారం. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ నేత షేక్ హసీనా భారతదేశంతో సఖ్యతగా ఉండటం ఇష్టం లేని పాకిస్తాన్, చైనా, అమెరికాలు ఆమెను తెలివిగా పదవిలోంచి పక్కకు తప్పించినట్టు పలు అంతర్జాతీయ పత్రికలు కథనాలు రాశాయి. తమ మాట వినని నేతలను ప్రజా ఉద్యమాలతో గద్దెదింపిన చరిత్ర అమెరికాలోని సోరోస్, చైనా నియంత పాలకులకు ఉందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. బంగ్లాదేశ్లోని పరిణామాలపై భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ, హోం, రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులైన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జైశంకర్లతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, బీఎస్ఎఫ్, త్రివిధ దళాధిపతులతో పాటు రా, ఎన్ఐఏ వంటి నిఘా సంస్థలతో ప్రత్యేకంగా భేటీ నిర్వహిస్తున్నారు. అంతేకాదు, అక్కడ హిందూ మైనారిటీలపై దాడులు ఆగేలా తాత్కాలిక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే నిర్ణయానికి భారత్ వచ్చింది. దీంతో పాటు అక్కడ తాత్కాలిక ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. మరోవైపు బంగ్లాదేశ్లో నిరాశ్రయులైన మైనారిటీల హిందువులకు ఎలా వారిని భరోసా కల్పించటమనే అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.